హలో డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ కోసం వాయిస్ ఓవర్ కొన్ని డైరెక్ట్ వచ్చేసాను. నమస్తే అందరికీ అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని దాని తర్వాత ఈరోజు వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. సో వార్మప్ అంతా అయిపోయింది. వార్మప్ అయిపోయిన తర్వాత ఈరోజు వర్కౌట్ వచ్చేసి లెగ్స్ డే అనమాట. లెగ్స్ డేలో ఫస్ట్ వర్కౌట్స్ వచ్చేసి మనకి స్క్వాట్స్ అనమాట. స్క్వాట్స్ వార్మప్ సెట్ లాగా ఫస్ట్ 15తో స్టార్ట్ చేశాను. 15తో స్టార్ట్ చేసి ఎవ్రీ సెట్కి వచ్చేసి 10 రిపిటేషన్స్ వరకు అయినా సరే ఇంక్రీజ్ చేసుకుంటా పోయాను. అండ్ సెట్కి 5 అని ఇంక్రీజ్ చేసుకుంటా పోయాను. అవన్నీ నేను యాడ్ ఆన్ చేసి నేను వీడియోలో చూపెట్టలేను, బికాస్ దట్ ఈస్ పెద్దది అయిపోయేది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్ ప్రెస్ అనమాట. లెగ్ ప్రెస్ కూడా అంతే, సెట్కి పెంచుకుంటా పోవాలి. బికాస్ మీ ఇంప్రూవ్మెంట్ అన్నది మీకే తెలుస్తుంది ప్రోగ్రెస్లో. సో ఈ లెగ్ ప్రెస్ కూడా నాకు ఫస్ట్లో అస్సలు అవ్వేది కాదు. లెగ్ ప్రెస్ అసలు లెగ్స్ జోలికే పోయేవాడిని కాదు నేనైతే, నిజం చెప్పుకోవాలంటే. బట్ నాకంటూ నేను వెళ్ళే కొద్దీ ఐ ఫీల్ లైక్ సో ఇంప్రెస్డ్ ఆన్ ఇట్ అనమాట. లెగ్స్ ఎందుకంటే లాంగ్ థైస్ ఉంటాయి అన్నమాట మనకి. నేను హైట్ 6 feet కదా, నా థైస్ అయినా సరే లెగ్స్ అయినా సరే పెద్ద పెద్దవి. సో ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ లిటరలీ వేరే గుడ్ షేప్లో వస్తుంది. అండ్ 3 sets చేశాను. 3 sets విత్ ఇంక్రీజింగ్ ఎవ్రీ సెట్కి వచ్చేసి 15 యాడ్ ఆన్స్ చేసుకుంటూ పోయాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెగ్స్ ఎక్స్టెన్షన్ అనమాట. దీనికి కూడా అంతే, పర్ సెట్కి వచ్చేసి స్టార్టింగ్ విత్ 45 kgs దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా పోయాను. 10 అట్లా. బట్ ఎవ్రీ సెట్కి వచ్చేసి 15 per set ఫర్ షోర్ చేశాను. పిచ్చి పీక్స్లో పంప్ ఉంటుంది అన్నమాట. చాలా క్విక్గా చేయాలి. లైక్ ఎంత క్విక్గా కిందకి డౌన్ చేస్తామో అంత క్విక్గా ఎంత క్విక్గా స్లోగా కిందకి డౌన్ చేయాలి. అండ్ పైకి లేపేటప్పుడు ఫాస్ట్గా ఇచ్చుకోవాలి. సో ఆ పంప్ అన్నది అప్పుడు అలా జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్స్ కోసం చేశాను. అండ్ దీనికోసం కూడా సేమ్ అంతే, 3 sets. ఎవ్రీ సెట్కి వచ్చేసి 15 repetitions ఇంక్రీజింగ్ 40, స్టార్టింగ్ విత్ 45 to తర్వాత 55, దాని తర్వాత 65 తీసుకొని ఎవ్రీ సెట్కి వచ్చేసి 15 చెప్పన చేసుకుంటూ వెళ్ళాను. అండ్ వర్కౌట్ అయితే లెగ్స్ అయిపోయిన తర్వాత వేరే లెవెల్ అనిపించింది. బట్ నెక్స్ట్ డే అయితే ఉంటుంది, చేసిన రోజు అయితే క్రేజీ అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డే వరకు అయితే వేరే లెవెల్లో ఉంటాయి పెయిన్స్. అది కూడా నేను తెలుసు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్బ్స్ కోసం అన్నమాట. నా బాడీ ఏంటంటే బేసిక్లీ నేను అథ్లెటిక్ బాడీ అనమాట. నేను బేసిక్లీ స్విమ్మర్ అండ్ రన్నర్ అండ్ ఐ విల్ బీ అన్ యాక్టివ్ బికాస్ లైక్ నేను అథ్లెటిక్ బాడీ అండ్ అథ్లెటిక్ అనమాట నేను. సో నా కార్బ్స్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఐ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ సో మచ్ ఆన్ మై లెగ్స్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ అ షేప్. చూడండి అక్కడ కార్బ్స్ చూడండి ఎట్లా కట్ వచ్చేస్తుందో, ఒక చిప్ప సపరేట్ అవుతుంది. నేను ఇంకా ఫామ్ ఉందా లేదా అనుకున్నాను, కానీ వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఐ ఫీల్ దట్ ఫామ్ అనమాట. బికాస్ ఎందుకంటే ఇన్ ఇండియాలో నేను ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ అనమాట. చదువు తప్పితే అన్నీ చేసేవాడిని. లైక్ I used to play cricket, I used to run, I used to do swimming, I used to learn I used to learn boxing from my father. I used to play kabaddi, tournaments అవన్నీ చాలా ఆడాన్ని. సో అందుకని నా లెగ్స్ అన్నది చాలా యాక్యురేట్గా సేమ్ యాజ్ ద పోస్ అంతే, కార్బ్స్ అలాగే ఉన్నాయి. సో అదంతా పక్కన పెట్టుకుంటే ఇంకా ఈరోజు జిమ్లో అయితే 10,000 steps కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మీల్ ప్రిప్ చేసుకోవాలి. మీల్లో అయితే ఈరోజు ఎక్కువ ఏం ప్రిప్ చేసుకోవట్లేదు. సో ఎగ్ రైస్ విత్ చికెన్ అనమాట. అండ్ దాంతో కురుక్షేత్రం చూసుకుంటే ఈ వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నాను. టిల్ దెన్ సీ యూ, బాయ్.